నా ఫస్ట్ టోర్నమెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇందోర్లో అయింది. అది పోనీ నేషనల్స్ అన్నమాట. సో మేము అండర్ 11 అండ్ అండర్ 12 2 టీమ్స్ వెళ్ళాయి అనమాట. సో అప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది ఫస్ట్ నేషనల్ బ్రాంజ్ మెడల్. సో ఫస్ట్ గేమ్ కి మెడల్ తీసుకొని ఫస్ట్ నేషనల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకా ఆ టోర్నమెంట్ నుంచి మనకి స్కూల్ గేమ్స్ కానీ నేషనల్ టోర్నమెంట్స్ కానీ అలా ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అవుకుంటూ వచ్చింది. ఓకే, అంటే నాకే కాదు చాలా మంది ఆడియన్స్ లో కూడా ఉండే డౌట్ ఏంటంటే, ఇప్పుడు సింగిల్ ప్లేయర్ అనుకో, నీ మెడల్ నీకే ఉంటుంది, గ్రూప్ లో ఆడుతూ ఉంటాం కదా, మెడల్స్ వచ్చినప్పుడు ఎలా? మెడల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు 16 మెంబర్స్ కాబట్టి 16 ప్లేయర్స్ కి సెపరేట్ మెడల్స్ ఇస్తారు. ఏదైతే ట్రాఫీ అనేది ఉంటుందో అది టీమ్ ట్రాఫీ, అది మన అసోసియేషన్ లోనే ఉంటుంది. ఏదైతే మన తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉంటుందో అసోసియేషన్ రూమ్ లో పెడతాము. బట్ మెడల్స్ వచ్చేసి మనకి సెపరేట్ మెడల్స్, లైక్ 16 ప్లేయర్స్ కి 16 మెడల్స్ వస్తాయి. ప్లస్ అందులోనే టీమ్ లో ఒకవేళ బెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా, బెస్ట్ హిట్టర్ కానీ, బెస్ట్ క్యాచర్, బెస్ట్ పిచ్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెపరేట్ ట్రాఫీస్ కూడా వస్తాయి.